హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే క్యారెట్ 65 చేస్తున్నానండి. ఈ క్యారెట్ 65 చాలా చాలా బావుంటుందండి. చేయడం కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ 65 ఎలా తయారు చేయాలో ఇప్పుడైతే మనం చూద్దామండి. ముందుగా క్యారెట్‌ను ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేనైతే పావు కేజీ క్యారెట్ తీసుకున్నానండి. పావు కేజీ క్యారెట్‌ని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ టైప్ కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే మనం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి వాటర్ పోసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసి ఇలా బాయిల్ చేసుకోవాలండి. 50% బాయిల్ చేసుకోవాలండి. 50% బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా 50% బాయిల్ అయ్యాక ఇవైతే పక్కన తీసేసుకుందామండి. ఇలా అంతా పక్కకు తీసేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ స్పూన్ కారము, రుచికి సరిపడా కారం, 2 స్పూన్ల కార్న్‌ఫ్లోర్ తీసుకున్నానండి. ఒక స్పూన్ బియ్యపు పిండండి, స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్ అండి. కొంచెం సాల్ట్ అండి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసాము. కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం ఫుడ్ కలర్ అండి. నేను కలర్ కోసమైతే ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసుకోవచ్చండి. ఇవన్నీ కలిపి బాగా మిక్స్ చేసుకోవాలండి. వాటర్ అయితే అందులో ఉండే వాటర్ సరిపోతుందండి. అవసరం అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం మిక్స్ చేసుకున్నటువంటి క్యారెట్‌ని ఒక్కొక్కటిగా వేసుకొని విడివిడిగా కాసేపు అలా వదిలేయాలండి. లేకపోతే అన్నీ అంటుకుపోతాయి. విడివిడిగా వేసుకున్నట్లయితే బాగా ఫ్రై అవుతాయండి. ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్నట్లయితే అంటుకోకుండా బాగా ఫ్రై అవుతాయండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనమైతే పక్కకు తీసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా మొత్తం తీసేసుకున్న తర్వాత మిగిలినవి కూడా ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేసేసుకుంటూ మొత్తం ఫ్రై చేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కాసేపు ఫ్రై చేసుకున్నట్లయితే బాగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడైతే మనం ఇవన్నీ పక్కకు తీసేసుకోవచ్చండి. ఇలా తీసేసుకోవాలండి. ఇవన్నీ తీసేసుకున్న తర్వాత మరొక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఆప్షనల్ అండి. ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ ముక్కలు అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే మనకైతే క్యారెట్ 65 అయితే రెడీ అయిందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ క్యారెట్ 65 చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. చాలా త్వరగా అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్‌తో ఈ విధంగా చేసి పెట్టినట్లయితే పిల్లలు మళ్ళీ ఇదే కావాలని అడుగుతారండి. అంత టేస్టీగా ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.